వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జరిగినటువంటి ప్రమాదం అతిపెద్ద ప్రమాదం, విమాన ప్రమాదంలో మరణించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా సంతాపం తెలియజేస్తున్నాను. ఇటువంటి సంఘటన వాళ్ళే కాకుండా అది వెళ్ళి ప్రజల ఆవాసాల మీద పడడం, 50 మంది పీజీ చదువుకున్నటువంటి మెడికల్ విద్యార్థులు చనిపోవడం అత్యంత బాధాకరం. ఇది మరి ముందుగా వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా కుటుంబాలను ఆదుకోవాలని, అంటే అది ఎయిర్ ఇండియా వాళ్ళు అనౌన్స్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దయతో ఆదుకోవాలని. ఎందుకంటే ఆ విద్యార్థులు పాపం వాళ్ళకేమీ తెలియదు. ఈరోజు వాళ్ళ మరణం ఆ రకంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. అంటే ప్రమాదాలు అలా కూడా వస్తాయని ఎవరు ఊహించలేదు. రోడ్డు మీదకి వెళ్ళి యాక్సిడెంట్ అవ్వచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. వాళ్ళ హాస్టల్ గదిలో భోజనాలు చేస్తున్న సమయంలో ఊహించినటువంటి సంఘటన. ఈరోజు మరి వాళ్ళందరికీ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబాలు కూడా ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. చవాకులు పేలుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కాలి గోటు మీద ఉన్న ఎంటుక వయసు కూడా లేనంత వ్యక్తులు వాళ్ళు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవం కింద అసలు వీళ్ళెవరు ఏమిటని అడుగుతున్నారు. పత్రికల వాళ్ళకు కూడా మీ అందరికీ చెప్పాలి, ఎవడైనా ప్రెస్ మీట్లు పెట్టి ఇచ్చేసేటప్పుడు వాడి అర్హతలు కూడా ముందు మీరు కాస్త పరిశీలించాలి. ఎంగిలాకు ఎగురుతుంది, నిండాకు ఎగరదు. ఒత్తికొండ తొలుగుతుంది, నిండుకొండ తొనకదు. పెద్దలు ఊరకనే చెప్పలా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గ్రహించాలని చెప్పి మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క పెన్షన్లే కాదు, ఈరోజు మేము 80% ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో వాటన్నిటినీ కూడా నెరవేర్చాం. ఎన్నికల ముందు చెప్పాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి భూ దురాక్రమణ కోసం తీసుకొచ్చినటువంటి చట్టం ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పాం, రద్దు చేశాం. ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నాం, పూర్తి స్థాయి సంక్షేమం, అరాకొర సంక్షేమం కాదు. మేము ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అందరికి ఇస్తామని చెప్పి ఇస్తున్నాం. అలాగే రేపు ఆగస్టు 15 నుంచి ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నాం. అలానే ఈ నెలలోనే రైతు సోదరులందరికీ కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే నిధులు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా తర్వాతగా రేపు నిధులు విడుదల చేయబోతున్నాం. ఏడాదికి రైతు బంధు పథకం ద్వారా 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తాం. ప్రతి ఒక్క రైతు కూడా చెల్లించబోతున్నాం. ఇది మా కమిట్మెంట్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా నలుగురికి ఇచ్చి 4 లక్షల మందికి ఇచ్చామని గొప్పలు చెప్పాలా మేము? ఈరోజు మేము చేసే సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసే సంక్షేమానికి పోలిక ఏంటని అడుగుతా ఉన్నా. కానీ ఈరోజు నేను రాష్ట్ర స్థాయి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏదైతే తల్లికి వందనం ఈరోజు చేశామో కొంతమంది వైసీపీ అక్రమార్కులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. నాకు ఫిర్యాదులు వచ్చాయి, వాళ్ళ భార్యలకి తెల్ల కార్డులు, కొంతమందికి ఆధార్ కార్డులు తప్పుడుగా భూములు ఉన్నాయని చూపించడం వల్ల రాలేదు, అవి సరిచేయాలి. కొంతమందికి వాళ్ళు కరెంటు మీటర్లు కూడా సంబంధం లేదు, వేరే వాళ్ళ మీటర్లకి వీళ్ళు ఆధార్ కార్డులు ట్యాగ్ చేశారు. అవన్నీ సరిచేసి ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తను వాలంటీర్లుగా పెట్టి ఈ రాష్ట్రంలో 55 లక్షల తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కుటుంబాలు ఎవరైతే వాళ్ళు అనుబంధంగా ఉన్నవాళ్ళు కానీ అభిమానులుగా ఉన్నవాళ్ళు కానీ కుటుంబాలని హౌస్ హోల్డ్ సర్వేలో చేయలేదు, నమోదు చేయలేదు.
ఈరోజు కొంతమందికి ఆ రకంగా కూడా తల్లికి వందనం రాలేదు, అవి కూడా సరిచేయాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేరాలనేది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి తాలూకు ఆలోచన విధానం. ఈరోజు మా యువ నాయకుడు తీసుకున్నటువంటి శాఖలో అన్ని మార్పులు చేశాం. ఆ రోజు 117 జీవోని రద్దు చేయమని ఉద్యోగ వర్గాలందరూ ఉపాధ్యాయులు అడిగితే ఈరోజు 117 జీవోని రద్దు చేశాం. ఉపాధ్యాయులందరితో ప్రతి శుక్రవారం కూడా అధికారులతో చర్చలు జరిపి ఒక సమగ్రమైన ఒక పరిష్కారానికి తీసుకొచ్చి ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చాం. మెగా డిఎస్సీ నిర్వహిస్తున్న 16,700 ఉద్యోగాల్ని ఇక నుంచి ప్రతి ఏడాది కూడా డిఎస్సీ నిర్వహించాలని ఈరోజు మా యువ నాయకుడు, మా విద్యాశాఖ మంత్రి గారు నిర్ణయించారు. ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంకో పక్కన ప్రైవేటు పెట్టుబడిని ఆకర్షించడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా ప్రైవేటు ఉద్యోగాలు కల్పన చేయాలనేది ఈ ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశం. ప్రతి దానిని కూడా రేపు అమలు చేయబోతా ఉన్నాం. ప్రతి హామీని అమలు చేయబోతున్నాం. హామీలు ఇచ్చి తప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళం కాదు మేము. జగన్మోహన్ రెడ్డి లాగా మాయమాటలు చెప్పేవాళ్ళం కాదు. జగన్మోహన్ రెడ్డిలా ప్రభుత్వంలాగా బోగస్ మాటలు చెప్పేవాళ్ళం కాదు. మేము చెప్తాం, చెప్పింది మేము అమలు చేస్తాం. ఈరోజు ముందే చెప్పాం, రాష్ట్ర ఆదాయం అప్పులతోనే కాదు, మన ఆదాయాన్ని పెంచుకోవాలని. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, నువ్వేమో అప్పులు చేస్తున్నావు. చేయాలి, చేయకపోతే ఎలా అవుతుంది? నువ్వు అప్పులు పెట్టిపోయావే, ఆదాయం వచ్చే మార్గాలు కూడా లేవే. మరి కొన్నాళ్ళ పాటు సస్టైన్ అవ్వాలి, విత్స్టాండ్ అవ్వాలంటే కొంత అప్పు చేయాలి కదా. నువ్వు పూర్తిగా అప్పులు పెట్టిపోయావు, అప్పు కూడా దొరకని స్థితికి తీసుకొచ్చావు. అప్పు కూడా దొరకదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈరోజు పరిశ్రమలు పెట్టించడం ద్వారా ఈరోజు మనం పెట్టుబడులు తీసుకురావడం ద్వారా తద్వారా ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి తద్వారా సంక్షేమాన్ని అందించాలి. ఇది మా నాయకుడి తాలూకా విధానం. ఒక పక్కన అభివృద్ధి చేస్తున్నాం, ఒక పక్కన సంక్షేమం, రెండు మొక్కలు. అంతేగాని నేను బటన్ నొక్కా, విద్రోహ జనమని చేశా. నేను అడుగుతా ఉన్నాను, జగన్ రెడ్డి, ఈ రాష్ట్రానికి విద్రోహం చేసింది నువ్వు, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు విద్రోహం చేసింది నువ్వు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి విద్రోహం చేసింది నువ్వు, దళితులను చంపించింది నువ్వు, బీసీలను చంపించింది నువ్వు, ప్రతిపక్ష కార్యకర్తల నాయకుల మీద దాడులు చేయించింది నువ్వు, తప్పుడు కేసులు పెట్టింది నువ్వు. ఈరోజు స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి తన అభిప్రాయం తను చెప్పుకోగలిగే స్వేచ్ఛనిచ్చాం. ఏ స్వేచ్ఛ కోసం అయితే ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా నిన్న జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నరకాసురం లాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదైతే ప్రజలు సంహరించారో ఆ స్వేచ్ఛని ఈరోజు కల్పించాం. ప్రతి ఒక్కరు తన అభిప్రాయం చెప్పుకోగలుగుతున్నాడు, తన అభిప్రాయాలు మాట్లాడగలుగుతున్నాడు. గడిచిన 5 సంవత్సరాలు స్వేచ్ఛ లేకుండా పత్రికా విలేకరులకు స్వేచ్ఛ లేదు, ఉద్యోగస్తులకు స్వేచ్ఛ లేదు, రాజకీయ పార్టీలకు స్వేచ్ఛ లేదు, ఓటేసిన ప్రజలకు స్వేచ్ఛ లేదు. మరి ఎవరికి? ఆమె ఎండలో కూడా నిలబడలేనోడు ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. మేము నువ్వు 67 లక్షలే ఇచ్చావు, 82 లక్షల మంది పిల్లలు ఉన్నారు, నేను బొత్స సత్యనారాయణకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎక్కడుందా సంఖ్య చెప్పు. ప్రభుత్వంలో మేమున్నాం. ఈ రోజుకి జూన్ 12, 2025 సంవత్సరం నాటికి అడ్మిషన్స్ పొందినటువంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 67,52,000 మంది ఉన్నారు విద్యార్థులు. ఇంకా విద్యార్థులు 1వ తరగతిలో చేరుతారు. అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. అలానే 6వ తరగతిలో అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రారంభమయ్యాయి. స్కూల్స్ నిన్న 12వ తారీఖు నుంచి తెరిచారు. అలాగే ఇంటర్మీడియట్ కూడా తెరిచారు. ఇప్పుడు నుంచి ప్రారంభమయ్యాయి. అడ్మిషన్స్ ఎంతమంది అయ్యారు అనేది ఈ నెలాఖరు తెలుస్తుంది. జూన్ ఎండింగ్ నాటికి మొత్తం విద్యార్థులు 1వ తరగతిలో ఎంతమంది, 6వ తరగతిలో ఎంతమంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంతమంది అనేది జూన్ నెలాఖరి తెలుస్తుంది. కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తులు ఏదో ఎద్దీ నింద్ర అని ఎవడో చెప్తే ఆవిడే గొంతుని కట్టేయండి అంటాడు. ఎద్దీ నిందని ఎవడు చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. గొంతుని కట్టేయండి అని ఎవడు చెప్తాడు? ఈ పిల్ల సైకోలు చెప్తాడు. ఎద్దు ఏండం ఏంటి, గొంతుని కట్టడం ఏంటి అని ఆలోచన కూడా చేసేటటువంటి వ్యక్తులు కూడా ఆ వైసీపీ పార్టీలో ఉంటుంది. మేము ఈరోజు 8,570 కోట్లు ఇచ్చాం.
ఎందుకు ఇచ్చాం? 67,52,000 మంది విద్యార్థులకు ఇచ్చాం. ఇంకా మేము ఇవ్వబోయేది ఇంకా ఉంది. 1వ తరగతి విద్యార్థులకి ఇస్తాం, 6వ తరగతి విద్యార్థులకి ఇస్తాం, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇస్తాం. వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి? ఆఫ్టర్ అడ్మిషన్. కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తి. మేము ఆ రోజు ఎన్నికల ముందే చెప్పాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము తల్లికి వందనం పేరుతో ఒక ఇంట్లో ఒకరుంటే ఒకరికి ఇస్తాం, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం, నలుగురుంటే నలుగురికి ఇస్తాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే 28 ఈ 67 లక్షల్లో కూడా 28 లక్షల మంది తల్లులకి ఒకడే పిల్లలు ఉన్నారు. చూడండి ఇది. ఎందుకు ఈరోజు మేము పిల్లల్ని ఎక్కువ కనాలని చెప్తున్నామో ఒక్కసారి అందరూ అర్థం చేసుకోవాలి. అలానే ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు 12 లక్షల మంది ఉన్నారు. 12 లక్షల చిల్లర ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు 2,10,000 పైచిలుకున్నారు. చూసారా? అంటే ఒక పిల్లలు 28 లక్షలు ఉంటే ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు 2,10,000. అలాగే ఒక పిల్లవాళ్ళు ఉన్నవాళ్ళు 28 లక్షలు ఉంటే ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు 12 లక్షలు. అంటే ఎంత తేడా ఉంది? 14 లక్షలు తేడా ఉంది. ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు చూసుకుంటే 12 లక్షలు తేడా ఉన్నారు. నలుగురు పిల్లలు ఉన్నవాళ్ళు 2,035 మంది ఉన్నారు. చూసారా? అందుకనే డెమోగ్రఫికల్ ఇన్బ్యాలెన్స్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఈరోజు మేము అందుకే చట్టాన్ని చేశాం. ఏదైతే ఇంతకుముందు స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి అనర్హుడున్న చట్టాన్ని కూడా అందుకే మేము రద్దు చేశాం. ఈ ప్రాతిపదికన చూస్తే రేపు జనాభా పెరుగుతున్నారా తగ్గుతున్నారా? పెరుగుతున్నారా తగ్గుతున్నారా? తగ్గుతున్నారు. ఒక పిల్లాడు పుట్టిన వాళ్ళు 28 లక్షలు, ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు 12 లక్షలే, ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు 2,10,000 మందే. అయితే పిల్లల సంఖ్య, పుట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? దానివల్ల జనాభా తగ్గిపోతారా పెరుగుతారా? ఇక్కడ నుంచి. అందుకనే అంటే ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు జనాభా కూడా ఒక నిష్పత్తిలో ఉండాలి. అలాగని ఎక్కువ ఉండకూడదు, అలాగని తక్కువ ఉండకూడదు. 92 నాటికి 90 నాటికి అవసరం. ఆనాడు జనాభా ఎక్కువ పెరుగుదల అవసరం కాదు. ఈరోజు మరలా జనాభా పెరుగుదల ఈరోజు అవసరం. అలానే ఆ రోజు ఎన్నికల ముందు మేము చెప్పాము అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని. 3 నెలల్లోనే ఈ రాష్ట్రంలో 200 అన్నా క్యాంటీన్లు తెరిపించి పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెట్టాం. దాష్టికుడు దౌర్భాగ్యుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదవాడు తినేటటువంటి అన్నాన్ని కూడా, అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు మేము ఈ ఏడాదిలోనే 34,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇస్తే, తల్లికి వందనం పేరుతో ఈరోజు 10,000 కోట్ల రూపాయలు ఇస్తే 44,000 కోట్ల రూపాయలు కేవలం 2 పథకాల్లో ఇచ్చాం మేము. అలానే ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం ఏడాదికి. దానికి 3,800 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం ఒక సంవత్సరానికి. అంటే 5 సంవత్సరాలు కలిపి దగ్గర 20,000 కోట్లు. తల్లికి వందనం 10,091, 5 సంవత్సరాలు కలిపి రేపు 50,000 కోట్లు. అలాగే పెన్షన్లు 34,000 కోట్ల రూపాయలు ఇంటూ 5 సంవత్సరాలు అంటే 1,70,000 కోట్లు. 3 పథకాల్లోనే నువ్వు ఇచ్చిన ముష్టికి అన్ని డబల్ పథకాలు నిరోధిస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి నువ్వు వేసింది నేను ముష్టి. ఈరోజు మేము అరాకొరా సంక్షేమం కాదు, పూర్తి స్థాయిలో సంక్షేమం. ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమందికి ఇస్తున్నాం. నువ్వు కనీసం ఆ రోజు తెలుగుదేశం వాళ్ళని చెప్పి ఈ రాష్ట్రంలో 4,50,000 పెన్షన్లు రద్దు చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, నువ్వు 2,50,000 పెన్షన్లు రద్దు చేసావు. ఎక్కడ రద్దు చేసామండి? ఎక్కడైనా ఒక్క పెన్షన్ రద్దు చేశామా? ఎక్కడైనా
20,000 పెన్షన్లు పెరిగాయి మొత్తం ఎక్కడైనా రద్దు చేశామా? చచ్చిపోయిన వాళ్ళవి రద్దు చేశామని అబద్ధ ప్రచారం చేస్తున్న దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ ఏడాదిలో అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 76,000 మంది చనిపోయారు. గడిచిన 5 సంవత్సరాలు స్వేచ్ఛ లేకుండా పత్రికా విలేకరులకు స్వేచ్ఛ లేదు, ఉద్యోగస్తులకు స్వేచ్ఛ లేదు, రాజకీయ పార్టీలకు స్వేచ్ఛ లేదు, ఓటేసిన ప్రజలకు స్వేచ్ఛ లేదు. మరి ఎవరికి? ఈరోజు అందుకనే ఇంకా మేము అమలు చేయాల్సినటువంటి పథకాలను కూడా టైం లిమిటేషన్ ప్రకారం అమలు చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలి. ఎందుకంటే మాది ప్రజాప్రభుత్వం. ప్రజలు కోరుకున్నటువంటి ప్రకారం పనిచేయడమే మా ఉద్దేశం. ప్రజలంటే అందరూ వస్తారు. అందులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీని ఒక నేరస్తుడు, ఒక ఆర్థిక ఉగ్రవాది, పహల్గాం ఉగ్రవాదుల కన్నా ఇంకా ఎక్కువగా ప్రవర్తిస్తున్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల వలన, కార్యకర్తల వలన ఈరోజు అక్కడికి నువ్వు పొదిలిపోయి రైతులను పరామర్శిస్తానని చెప్పి ఈరోజు అక్కడ చేసింది ఏంటి? పోలీసుల మీద, మహిళల మీద రాళ్ళదాడి చేయించాడు జగన్మోహన్ రెడ్డి. ఇదేనా నీ సంస్కారం? సాక్షి టీవీలోనే కూర్చొని కృష్ణంరాజు లాంటి వాడు, కొమ్మినేని శ్రీనివాస్ లాంటి వాడు, అది అమరావతి కాదు, అది అక్కడ ఉన్న వాళ్ళు మహిళలు కాదు, వేశ్యలు అని చెప్పి మాట్లాడితే దానిని ఈ రోజు వరకు కూడా ఖండించినటువంటి నీ నైజం ఏమిటి? నీ తల్లిని చెల్లిని రోడ్డు మీదకి ఏడ్చిన వాడు నువ్వు మా మహిళలు గౌరవిస్తావని ఎవరైనా అనుకుంటే అది మా పొరపాటు. ఈరోజు ఒక మేజిస్ట్రేట్ గారు అడిగారు ఆ కృష్ణంరాజుకి, నువ్వు వాడిన భాష కరెక్టేనా అని. దాన్ని సమాధానం చెప్పాడా? అయినా నీకు సిగ్గు రాలేదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు కనీసం చెప్పాలి కదా, కనీసం క్షమాపణ అయినా చెప్పాలి కదా. అంటే అమరావతి మీద కక్ష, అమరావతి మీద ఉన్న ప్రజల మీద కక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రజల మీద ఉన్న కక్ష. ఇదే పరిస్థితి కానీ కంటిన్యూ అయితే ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైసీపీ పార్టీని తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వైసీపీ పార్టీనే తరిమేస్తారు. నిన్న ప్రభుత్వాన్ని దించారు, రేపు మరలా ప్రజలకు అవకాశం వస్తే వైసీపీ పార్టీని రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితిలో. అది వైసీపీ రాజకీయ పార్టీ కాదు, అది రౌడీ షీటర్లు ఉన్నటువంటి నిలయం, రౌడీ షీటర్ల నిలయం, క్రిమినల్స్కి నిలయం, జోదగాళ్ళకి నిలయం, నేరస్తులకి నిలయం. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.